రైతే దేశానికి వెన్నుముక్క. ప్రతి రైతు వ్యవసాయ శాస్త్రవేత్తగా, పారిశ్రామికవేత్తగా ఎదగాలి. రైతు రాజుగా బ్రతకాలని పీఠాధిపతి సద్గురు డాక్టర్ ఉమర్ అలీషా సద్గురు వర్యులు అన్నారు. పిఠాపురం శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ప్రధాన ఆశ్రమ ప్రాంగణంలో సోమవారం ఏరువాక పౌర్ణమి సందర్భంగా పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి స్వయంగా నాగలపట్టి పొలం దున్నారు. అనంతరం నిర్వహించిన సన్యావృద్ధి బీజారోపణ మహోత్సవంలో అధ్యక్షతన వహించి పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా సద్గురువర్యులు రైతు సదస్సును ఉద్దేశించి ప్రసంగించారు. ప్రతి సంవత్సరం ఏరువాక పౌర్ణమి రోజున భారతీయ సంస్కృతిని అనుసరించి గోమాతను పూజించి వ్యవసాయాన్ని రైతు ప్రారంభించే ఆచార పద్ధతిని కొనసాగిస్తూ పీఠం గత 7 సంవత్సరాలుగా ఆధ్యాత్మిక వ్యవసాయం నిర్వహిస్తుందని అన్నారు. ఏరువాక పౌర్ణమి సందర్భంగా శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఆశ్రమంలో ఈ రైతుల సమక్షంలో మరియు శాస్త్రవేత్తల సమక్షంలో వ్యవసాయంలో నిష్ణాతులైనటువంటి పద్మారెడ్డి గారు వంటి వారి సమక్షంలో ఈ రోజున ఏరువాక పౌర్ణమి కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. ఈ కార్యక్రమం ద్వారా రైతుల్ని చైతన్యపరిచి పంట ఉత్పత్తులను సాధించడానికి చక్కని సూచనలు వారికి తెలియజేసి తద్వారా మనం సేంద్రియ ఉత్పత్తులను సాధించాలనేటువంటి ఒక గొప్ప మహోన్నతమైనటువంటి సందేశాన్ని ఈరోజు ఈ సందర్భంగా వారికి తెలియజేయడం జరుగుతుంది. రైతులకి వ్యవసాయ ఉత్పత్తులందు సేంద్రియ పద్ధతులు ఆచరించేటువంటి దిశగా వారిని మార్చడానికి ఈ చక్కని అవకాశం ఈరోజు రైతుల ఏరువాక పౌర్ణమి. మొట్టమొదట మనం పంట ప్రారంభించే ముందు భగవంతుడిని స్ఫూర్తిగా తీసుకుని మనం భగవంతుని యొక్క ఆశీస్సులు పొంది ఈ పంటను ప్రారంభించినట్లయితే ఆ పంట యొక్క వచ్చి వేసేటువంటి విత్తనాల్లో కూడా ఒక ఆధ్యాత్మిక భావన కలిగించడానికి సద్గురు బీజాలను ఇచ్చి వాటి ద్వారా ఈ పంట ఉత్పత్తులను ఒక ఆధ్యాత్మిక భావనతో ఉత్పత్తి చేసుకునేటువంటి అవకాశాన్ని వారు కలిగించడం జరుగుతుంది. అదేవిధంగా మరి ఈరోజు వ్యవసాయ రంగంలో రసాయనాలు వాడి మన యొక్క నేలను కూడా కలుషితం చేస్తూ వ్యవసాయ ఉత్పత్తుల్లో రసాయనాలు ఏర్పడడం చేత ఆ ఉత్పత్తులు మనం స్వీకరించడం చేత మనకు అనేక రకాలైనటువంటి అనారోగ్యాలు, ముఖ్యంగా క్యాన్సర్ అనేటువంటిది చాలా త్వరితగతిన వ్యాప్తి చెందుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఆ క్యాన్సర్ని నివారించాలి అన్నట్లయితే సేంద్రియ ఉత్పత్తులు అందరూ స్వీకరించాలి. మరి సేంద్రియ ఉత్పత్తులు స్వీకరించాలంటే రైతులు మన ఉత్పత్తులు సేంద్రియ పద్ధతిలో ఆచరించినట్లయితే, మన ఉత్పత్తులు పెరిగినట్లయితే మనందరికీ కూడా సేంద్రియ ఉత్పత్తులు స్వీకరించి ఆరోగ్యకరమైనటువంటి వాతావరణాన్ని మన శరీరంలో సృష్టించుకోవచ్చు. అదేవిధంగా మరి రైతు దేశానికి వెన్నుముక, అదేవిధంగా రైతు ప్రథమ పౌరుడు, అదేవిధంగా రైతే రాజు. కానీ అటువంటి రైతుల్ని మనం సన్మానించుకోవాలి. ఈ సందర్భంగా నిష్ణాతులైనటువంటి సేంద్రియ పద్ధతులు ఆచరించి అధిక ఉత్పత్తి సాధించినటువంటి రైతులకు ఈరోజు వారిని సన్మానించుకోవడం జరుగుతుంది. ఈ సంవత్సరం వర్షాలు తక్కువ అంటున్నారు. ఈ కారణంగా ఈ ఏరువాక సందర్భంగా రైతులకు ఏ విధమైన వ్యవసాయం చేయాలని మీరు చెప్పింది? రైతులు మన పూర్వం నుంచి మనం ఇప్పుడు వర్షాలు తగ్గినంత మాత్రాన మనం మన ఆహార పంటలను మరొక రకంగా మార్చినప్పుడు మనకు ఆహారానికి కావలసినటువంటి ఉత్పత్తి మనకు లభించదు. ఉదాహరణకు వరి మనం అందరం భోజనం చేస్తుంటాం. మరి వరిని తగ్గించినట్లయితే మరి వరి యొక్క ఆహారం మనం లభించకపోయినట్లయితే, ధాన్యం భోజనం కింద లభించకపోయినట్లయితే ఎంతో నష్టం జరుగుతుంది. కాబట్టి తగినటువంటి విధంగా భగవంతుడు మనకి ఏదో ఒక రూపంలో వర్షాలు కలిగిస్తూ ఉంటారు. మనం అనుకుంటూ ఉంటాం ఎలినో వల్ల వర్షాలు రావు, ఎండలు ఎక్కువ ఉంటాయి, తీవ్రమైనటువంటి సంక్షోభం ఉంటుంది, దానివల్ల మనం వ్యవసాయం మార్చుకోవాలి అని చెప్పి మనం అనుకోవడం వల్ల మన ఉత్పత్తి తగ్గిపోతే ఆహారం యొక్క డిమాండ్స్ పెరిగిపోతాయి, వరి యొక్క ధాన్యం యొక్క విలువ పెరిగిపోద్ది. అప్పుడు మనందరం భోజనం చేయలేం. కనుక అందరూ కూడా భగవంతుడు ఏదో ఒక రూపంలో మనకు వర్షం ఆ సమయంలో కలిగించి మనకు ఆ యొక్క ఉత్పత్తులు మనం పొంది మన అందరూ భగవంతుని యొక్క ఆ పంట మనందరూ స్వీకరించేటువంటి అవకాశం రైతు ద్వారా మనం ప్రసాదిస్తారు. కాబట్టి భగవంతుడిపై మనం దృష్టి పెట్టి మనం ఆ పంటను రైతు ద్వారా స్వీకరించి మనం చక్కగా జీవన విధానం సాగించవచ్చు. వర్షాలు ఉంటాయి, పంటలు పండుతాయి, రైతు శ్రమ పడతారు,
మనం సేంద్రియ ఉత్పత్తులు మనం సాధించుకుంటే మంచి ఆరోగ్యం మనం పొందవచ్చు.